కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీవీ సీరియల్లా సాగదీస్తోందని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. కొండను తవ్వి ఎలుక పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేసుల్లో అధికారులను బలి పశువులుగా చేస్తున్నారని ఆరోపించారు. భువనగిరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో పాటు బీజేపీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామా చేస్తున్నాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం సహా ఏ కేసులోనూ ఏ నాయకులను బాధ్యులను చేయలేదని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని పిలుపు మేరకు గ్రామీణ యువతలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో క్రీడా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత క్రీడల్లో నిమగ్నమై ఉంటే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. టీవీ సీరియల్ మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి, రోజువారీ సీరియల్గా మరి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేదు. కొంతమంది ఏదో అధికారులను బలిపశువులు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ 2 పార్టీలు కూడా కలిసి ఆడుతున్న నాటకము, డ్రామా. వీళ్ళ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీరు చేసేటువంటి విచారణలు, దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యులు చేయలేదు. ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణలు తప్పితే కాలయాపన. ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకమే ప్రజల దృష్టి మళ్లించడానికి. మాకు ఇస్తానని పెన్షన్ 4,000 అడగకుండా, లేదా మాకు 2 లక్షల ఉద్యోగాలు, యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానో అది మరి ప్రచారంలోకి రాకుండా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినాడు. మా అశోక్ నగర్ చిక్కడిపల్లిలో నిరుద్యోగ యువతను మా ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము. రాహుల్ గాంధీ పతాలేడు, రేవంత్ రెడ్డి గారు పూటొక్క మాట, రోజుకొక నాటకీ ఫక్కీలో ఈ యొక్క మరి ఈ విచారణలు, ఈ సీట్లు మరి ఒరిగేదేం లేదు, ప్రజలకు దీనివల్ల వచ్చేదేం లేదు. నిజంగా వాళ్ళకి చిత్తు ఉన్నట్టయితే ఈ పార్టీకి దానికి ఎవరైతే సూత్రాలు ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఏదో కొంతమందిని ఏదో అధికారులను బలిపశువులు చేస్తారు, కానీ దానివల్ల ఒరిగింది. భవిష్యత్తు ఖచ్చితంగా బీజేపీది. 2 పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయినారు. గతంలో కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు. కేసీఆర్, కేటీఆర్ పాలన పట్ల విసిగి వాళ్ళ యొక్క అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన, వాళ్ళ యొక్క మరి పెత్తందారి పోకడల పట్ల అహంకారపూరితమైన చర్యల వల్ల మొత్తం సమాజం విసిగి మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది కానీ కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ధ్యేయంగానే మేము ఇవాళ పనిచేస్తున్నాం. దేశంలో 20 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు తెలంగాణ కాకూడదని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనకు అనుగుణంగానే వచ్చే మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాం. భవిష్యత్ అసెంబ్లీని టార్గెట్గా పెట్టుకొని మా యొక్క కార్యక్రమం